వీడియోలో మన మహబూబ్ నగర్ లో పిల్లల మరి అయితే మళ్ళీ రీఓపెన్ అయితే అయ్యింది. సో ఇప్పుడు పిల్లల మరిని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. లాస్ట్ 6.5 years నుంచి మనకి పిల్లల మరి మెయిన్ చెట్టు ఏదైతే ఉంటుందో మనకి చెట్టు అనేది డ్యామేజ్ అవడం వల్ల దాన్ని మనకి క్లోజ్ అయితే చేశారు. ఓన్లీ పిల్లల మరి జూ పార్క్ అయితే మనకి ఓపెన్ ఉండే. సో చాలా మంది అయితే రెగ్యులర్ గా వెళ్తుండే. బట్ ఏంటి అంటే మనకి పిల్లల మరి మెయిన్ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఆ ఉన్న ప్లేస్ కాడికి మనకైతే క్లోజ్ చేసేసి చెట్టుకి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ 6.5 years నుంచి ప్రజెంట్ అయితే పిల్లల మరి చెట్టు దగ్గర ఫెన్సింగ్ అయితే వేసి పిల్లల మరి చెట్టు దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే చూసే విధంగా ఏర్పాటు అయితే చేశారు. ఈ పిల్లల మరి మహావృక్షం దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగింది. మెయిన్ గా మొదటి పిల్లల మరి చెట్టు అనేది భూమి లోపల నుంచి విస్తరించి అనేక మహావృక్షాలుగా మారి పిల్లల మరిగా మారింది. అండ్ ఆ మొదటి మహావృక్షం మరి చెట్టు ఏది అనేది ఇంకా ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. అదే ఇక్కడి ప్రత్యేకత. అండ్ ప్రజెంట్ అయితే August 15 నుంచి పిల్లల మరి రీఓపెన్ అయింది. మనకి బయట ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉంటుంది. అండ్ లోపల చెట్టును చూడడానికి అగైన్ 10 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో టోటల్ గా 30 రూపీస్ పెట్టేసి మనం పిల్లల మరి అయితే టోటల్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ చిన్న పిల్లలకు వచ్చేసి 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది మనకి. అండ్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ 10 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రజెంట్ అయితే పిల్లల మరి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అప్పట్లో అయితే మనం చెట్లను పట్టుకొని చెట్టు కింద కూర్చొని ఆ విధంగా అయితే ఆడుకునే వాళ్ళం, అక్కడ టైం అయితే స్పెండ్ చేసే వాళ్ళం. సో ఇప్పుడైతే ప్రజెంట్ చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసి చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ దూరం నుంచి చూసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఏంటి అంటే మనకి చుట్టుపక్కల కూడా కూర్చోడానికి ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. అక్కడ కూడా మనం అయితే కూర్చొని టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనకి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. మన మహబూబ్ నగర్ అంటేనే గుర్తొచ్చేది పిల్లల మరి. మన మహబూబ్ నగర్ కి ఒక ఐకానిక్ ప్లేస్ గా నిలిచింది మన పిల్లల. ఈ పిల్లల మరిలో గడిపిన క్షణాలు అండ్ పాస్ట్ మెమరీస్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. సో షూలీ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా చూపించండి. అండ్ వాళ్ళతో కలిసి వన్స్ అగైన్ మళ్ళీ విజిట్ చేయండి. షూలీ వాళ్ళైతే మళ్ళీ జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకుంటారు. అండ్ పిల్లల మరి బనియన్ ట్రైన్ చూసిన తర్వాత మనకి లోపల మినీ జూ పార్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ జూ పార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెల్కమ్ టు మినీ జూ పార్క్ పిల్లల మరి. సో ఇక్కడ ఉన్న బర్డ్స్ మనకి యానిమల్స్ అయితే లోపల అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ యానిమల్స్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ మినీ జూ పార్క్ లోపలికి ఎంట్రన్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, రామచిలుకలు, అనకొండ, పాములు ఈ విధంగా అయితే ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఎస్పెషల్లీ మొసలి కూడా ఉంటుంది. సో మొసలిని కూడా మీరైతే చూడొచ్చు. అండ్ మినీ జూ పార్క్ లోపల సైడ్ కూడా మనకైతే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి గేమ్స్, యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అలాగే పక్కన మనకి డీర్ పార్క్ కూడా ఉంటుంది. మనకి అక్కడ జింకలు కూడా మనకి అయితే కనిపిస్తాయి. అండ్ పిల్లల మరి ఎంట్రన్స్ దగ్గర మనకి మ్యూజియం ఉంటుంది. అలాగే మనకి టెంపుల్ కూడా ఉంటుంది. సో షూర్లీ అవి కూడా అయితే మీరు విజిట్ చేయండి.
ఏది ఇటున్నాయా అయితే అందుకుంటుంది ఎత్తున చూడగల అండ్ గైస్ మనకి పిల్లల మరి ఎంట్రన్స్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా వాళ్ళు అయితే ఆడుకోవచ్చు. లోపలికి ఎంట్రీ అవుతుంటేనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ అయితే ఆడుకోవచ్చు. అండ్ పిల్లలు మరి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో శివుని టెంపుల్ అయితే ఉంటుంది. సో షూలీ ఈ టెంపుల్ కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో గైస్ ఇది ఓవరాల్ గా మన మహబూబ్ నగర్ పిల్లల మనకి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లోరింగ్ వీడియో. సో షూలీ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి విజిట్ చేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.